ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ ఉన్నారు కదా, ఈవిడ పాకిస్తానీ సిటిజన్స్ కి వీసాస్, ఎటువంటి వీసాస్ ఇవ్వటానికి కుదరదు అని చెప్పారు. దిస్ ఈస్ డ్యూ టు గ్రోయింగ్ కన్సర్న్స్ యూరోప్ అంతటా ఓవర్ ఇల్లీగల్ మైగ్రేషన్ రూట్స్ అండ్ ఆల్సో హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్స్. ఇవి సౌత్ ఏషియా నుంచి ఆపరేట్ అవుతున్నాయంట. అయితే పాకిస్తాన్ నుంచి వర్క్ వైజ్ కానీ, ట్రావెల్ వైజ్ కానీ, స్టడీ వైజ్ కానీ ఎటువంటి వీసాలు ఇవ్వద్దు అని చెప్తున్నారు. ఎందుకంటే చాలా మంది పాకిస్తానీలు ఇటలీ ద్వారా చెంజన్ వీసాను వీళ్ళు తెచ్చుకుంటారని ట్రై చేస్తుంటారు. దీంతో పాకిస్తాన్ కి ఇటలీకి కొంచెం బైలేటరల్ ట్రేడ్స్ కూడా ప్రాబ్లమాటిక్ అవుతాయి గోయింగ్ ఫర్దర్. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా బార్డర్ సెక్యూరిటీని మేము చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి, బయట దేశాల నుంచి మాకు ఎక్కువ వస్తున్నారు అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ వీటి నుంచి బోట్స్ ద్వారా కూడా వస్తున్నారు. సో వీ హ్యావ్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్. అండ్ ముస్లిమ్స్ ఇప్పుడు వాళ్ళకి అక్కడ ప్రాబ్లమాటిక్ అవుతుంది. యూరోప్ అంతటా మనం చూస్తానే ఉన్నాం, ర్యాలీస్ అవుతున్నాయి. జపాన్ లో కూడా రీసెంట్ గా ర్యాలీస్ అవుతున్నాయి. ఇస్లాం కల్చర్ అనేది వాళ్ళ నేటివ్ కల్చర్ ని దెబ్బతీస్తుంది. అక్కడ పొలిటీషియన్స్ లో కూడా వీళ్ళు వచ్చేస్తున్నారు, అన్నింటిలోకి వీళ్ళు వస్తున్నారు అండ్ అక్కడ షరియా చట్టం కావాలని చెప్పి కంపు చేస్తున్నారు వీళ్ళు. వీటన్నిటి రీత్యా ఫస్ట్ స్టెప్ కింద స్ట్రాంగ్ గా అసలు పాకిస్తాన్ వాళ్ళకి వీసాలే ఇవ్వద్దు అని చెప్పి ఖరాఖండిగా చెప్పారు, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవ్ వాళ్ళ కంట్రీకి.